ప్రతి ప్రభుత్వ శాఖలో అవినీతి. మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య అవినీతి అని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖలో అవినీతి ఉందని చెప్పారు. అధికారులకు, ప్రజలకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని తగ్గించి సాంకేతికతను ఉపయోగించాలని, ఆన్లైన్లో కార్యకలాపాలు జరిగే వ్యవస్థ వస్తే అవినీతి తగ్గడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో బ్రోకర్లు ఉండరాదని, ప్రతి ఫైలు పారదర్శకంగా ఉండాలని, వాటిని ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచాలని చెప్పారు. బుధవారం ఇక్కడ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ అవినీతిపై రూపొందించిన సర్వే నివేదికను ఆయన సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటితో కలిసి విడుదల చేశారు. అవినీతికి సంబంధించి ఇచ్చే నివేదికను విమర్శ రూపంలో కాకుండా అవినీతిని రూపుమాపేందుకు వినియోగించుకోవాలని లక్ష్మీనారాయణ సూచించారు. ఈ నివేదికను ప్రభుత్వ సానుకూలంగా మలుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో, నగరాల్లో దాదాపు 14,345 మందిని సర్వే చేసి నివేదిక రూపొందించారని పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఉందా అనే ప్రశ్నకు ఏకంగా 91.8% మంది ఉందని సమాధానం ఇచ్చినట్లు సర్వేలో వెల్లడైంది.